యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుండి అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ పైన నంబర్ వచ్చేసి ఇంటర్ లింక్ ఐడీస్ అన్నమాట. ఇంతమంది క్రియేట్ చేసుకున్నారని చూపిస్తుంది. ఆ తర్వాత లాగిన్ అండ్ సైన్ అప్ అని కింద కనిపిస్తుంటుంది. దీంట్లో మీరు సైన్ అప్ పైన ట్యాప్ చేయండి. మనం ఐడీ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకు ఇష్టమున్న ఐడీ ఏదైనా ఇవ్వచ్చు. పక్కన డైస్ ఉన్నాయి కదా! డైస్ మీద అయితే ట్యాప్ చేసినట్లయితే మీకు ఒక రాండమ్ ఐడీ అనేది వస్తది. సో, అది మీకు నచ్చితే మీరు దాన్ని ఉంచుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఒకసారి డైస్ ఏస్తే ఇంకో కొత్త ఐడీ అనేది ఇస్తుంది. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటది. రాండమ్‌గా మన పాస్వర్డ్ అనేది రీ ఎంటర్ చేయాల్సి ఉంటది. పాస్వర్డ్ రీ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడీ రిజిస్ట్రేషన్ వస్తది. దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూస్ ఏ సైన్ అప్ మెథడ్ అని రావడం జరుగుతుంది. నాకు జీమెయిల్‌తో కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టి నేను జీమెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సింపుల్‌గా ఈమెయిల్ మీద ట్యాప్ చేసి ఐడీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇందాక ఏదైతే ఐడీ క్రియేట్ చేసుకున్నామో అది డైరెక్ట్ మనకు లాగిన్ ఐడీలో చూపిస్తూ ఉంటది. సో, మనం కింద చూసుకున్నట్లయితే కింద లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. సో, దాని మీద ట్యాప్ చేసేయండి. ఇందాక మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఐ హావ్ గాట్ ఇట్ అని కొట్టండి ఇక్కడ ఈ పాపప్‌ని. ఆ తర్వాత మనకు ఇలా డాష్‌బోర్డ్ రావడం జరుగుతుంది.